ఎన్ఎల్సి రిక్రూట్మెంట్ 2025 ఎన్ఎల్సి ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ ఓవర్ మ్యాన్ అది ట్రైనీ యాజ్ వెల్ యాజ్ మైనింగ్ శ్రీధర్ వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్. సో జూనియర్ ఓవర్ మ్యాన్ ట్రైనీ 69 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 31 వచ్చేసి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 6, ఓబీసీ 18, ఎస్సీ 13, ఎస్టీ 1 వేకెన్సీ. అండ్ ఇక్కడ పే స్కేల్ ఫర్ జూనియర్ ఓవర్ మ్యాన్ 31,000 to 1 lakh ఉంటుంది. సో ఇక్కడ మైనింగ్ శ్రీధర్ వేకెన్సీస్కి పే స్కేల్ 26,000 to 1 lakh ఉంటుంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి 102 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 102 59 అన్రిజర్వ్డ్, 10 ఈడబ్ల్యూఎస్, ఓబీసీ 8, 24 ఎస్సీ అండ్ 1 for ఎస్టీ వేకెన్సీ. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీకు కావాల్సిన అర్హత జూనియర్ ఓవర్మెన్ ట్రైనీకి మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఉండాలి. అది కూడా మైనింగ్ స్ట్రీమ్లో మీకు వ్యాలిడ్ ఓవర్మెన్ సర్టిఫికేషన్ ఉండాలి. అండ్ సో ఈ పర్టికులర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మైనింగ్ శ్రీధర్ అయితే ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీకు కావాల్సిన అర్హత డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. అండ్ మైనింగ్ శ్రీధర్ సర్టిఫికేట్ ఫర్ కాంపిటెన్సీ ఇష్యూడ్ బై డీజీఎంఎస్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్ అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అపరేజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 30 years అండి, ఓబీసీ కేటగిరీ వారికి 33 years, ఎస్సీ కేటగిరీ వారికి 35, ఎస్టీ కేటగిరీ వారికి 35 years. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి S1 కేటగిరీ వారికి. సో ఇక్కడ మైనింగ్ శ్రీధర్ 7.16 lakhs per annum. అండ్ ఇక్కడ జూనియర్ ఆఫీసర్ వేకెన్సీస్కి అయితే జూనియర్ ఓవర్మెన్ ట్రైనీ వేకెన్సీస్కి 8.53 lakhs per annum. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది 100 మార్క్స్కి. సో క్వశ్చన్ పేపర్ 1 పార్ట్ 1 వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ యాప్టిట్యూడ్. అండ్ పార్ట్ 2 వచ్చి 70 క్వశ్చన్స్, అది డొమైన్ రిలేటెడ్ జనరల్ అవేర్నెస్ ఫాలోడ్ బై సబ్జెక్టివ్ నాలెడ్జ్. టోటల్గా 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో 30 వచ్చేసి జీకే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫాలోడ్ బై జనరల్ అవేర్నెస్. అండ్ 70 క్వశ్చన్స్ వచ్చేసి డొమైన్ రిలేటెడ్ నాలెడ్జ్. అండ్ ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి 120 minutes అండి. సో క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఈజ్ ద మేజర్ క్రైటీరియా. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే సో హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్ ఆఫ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు చాలా డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఇట్. కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఎవరికి తెలియని నోటిఫికేషన్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మాత్రం హ్యావ్ ఎన్ ఐ ఆన్ ఇట్. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీకి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ ఫీ క్రైటీరియా జూనియర్ ఓవర్మెన్ వారికి అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 595 rupees. అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అయితే 295 rupees. అండ్ ఒకవేళ మైనింగ్ శ్రీధర్ అయితే 486 rupees ఇస్ ద టోటల్ ఫీజ్ అండి. అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 236 rupees. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్షూర్ దాట్ అన్ని సర్టిఫికేట్స్ అన్ని ఒక డాక్యుమెంట్లో అప్లోడ్ చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. సో లాస్ట్ డేట్ టు అప్లై ఈజ్ ఎక్స్టెండెడ్ అండి. సో లాస్ట్ డేట్ టు అప్లై ఇన్స్టెడ్ ఆఫ్ 15/5/2025 లాస్ట్ డేట్ టు అప్లై ఈజ్ ఎక్స్టెండెడ్ టు 5/6/2025 till 5 PM. సో ఇది లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ జూనియర్ ఓవర్మెన్ మైనింగ్ శ్రీధర్ వేకెన్సీస్కి. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.